క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీ కుటుంబములను మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మీరు నేర్చుకుంటారు. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అంటే, వాక్యములో ఉన్న సత్యాలు గుర్తెరగడానికై, వాక్యములో ఉన్న అద్భుతమైన విషయాలు నేర్చుకోవడానికై, ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవడానికి, విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందడానికి ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రతిదిన అధ్యయనాల కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ కుటుంబాలకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. ఆధ్యాత్మిక విషయాలు వారు నేర్చుకోవడానికి మీరు సహాయపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మంచిది. ఈ యొక్క దినాన మనం చాలా ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ప్రార్థన ఆగూరు ప్రార్థన. ఆగూరు ప్రార్థనలో చాలా విశేషమైనటువంటి అద్భుతమైన మాటలు ఆగూరు పలకడం జరిగింది. ప్రార్థన చాలామంది చేస్తారు. ప్రార్థన చేసే విధానాలు వేరు, ప్రార్థన రకరకాలుగా చేస్తారు. మనము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానించాం. ఆసారాజు ప్రార్థన, మనీషా ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన, ఏలియా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, హన్నా ప్రార్థన, ఇలాగ అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనా విషయాలు మనం ధ్యానించాం. తప్పకుండా మీరు ప్రార్థన అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. చాలా అద్భుతమైన ప్రార్థనల గురించిన సంగతులు మీరు తెలుసుకుంటారు. అయితే దీనైనా ఆగూరు ప్రార్థన. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తుల పేర్లు ఈ 30వ అధ్యాయంలో మాత్రమే కనపడతాయి, ఇంకెక్కడ కూడా కనపడవు. ఈ 4 పేర్లలో ఆగూరు అనేటువంటి పేరు చాలా ప్రత్యేకమైంది. ఈ ఆగూరు గారు రాసినటువంటి సందేశమే ఈ 30వ అధ్యాయంలో మనం చదువుతాం. కొందరు సొలొమోనుకి మరొక పేరు అని చెప్తారు, కొందరు ఇంకొక వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అయితే తెలియని దాన్ని తెలిసినట్టుగా చేయడం చాలా తప్పు. నాకు తెలియదు, ఇంకా ఎక్కడా రాయబడలేదు. అతడు యాకే కుమారుడైనటువంటి ఆగూరు అని రాయబడి ఉంది. అతడు మాట్లాడుతున్న వాళ్ళ పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. అతడు ఇచ్చిన సందేశం చాలా అద్భుతమైనటువంటి సందేశం. ఆ ప్రతి మాటలో చాలా జ్ఞానం ఉంది. మనం నేర్చుకోగలిగితే అద్భుతమైన విషయాలు ఆ వాక్య భాగంలో ఉన్నాయి. చాలా అద్భుతమైన సంగతులు, ఒక మంచి సందేశం, మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన సందేశం అక్కడ రాయబడి ఉంది. అయితే ఆగూరు చేసినటువంటి ప్రార్థనలో ఉన్న విశేషత ఏంటి? ఆగూరు ఎటువంటి ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన మన జీవితాలకు ఎలాగా ఉపయోగపడుతుంది? ఈ విషయాలు తప్పకుండా మీరు ఈ అధ్యాయంలో, ఈ భాగంలో మీరు నేర్చుకుంటారు. మీరు నేర్చుకోవడమే కాదు, ఆ రీతిగా మీరు ప్రార్థించాలి. ప్రతి ప్రార్థన మీరు వినడం కోసం కాదు, మీ విశ్వాసాన్ని పురుకొల్పుకొని సమస్యల్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రార్థించాలో, దేవుని సహాయాన్ని అర్జించేటప్పుడు ఏ రీతిగా దేవుడికి మనవి చేసేటప్పుడు ఏ రీతిగా దేవుడిని అడగాలో మీరు తెలుసుకోవడం గురించే ఈ ప్రార్థన అంశాలు, ఈ ప్రార్థన సందేశాలు మీకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకంటే ప్రార్థన చేసే విధానం సరిగ్గా ఉంటే దేవుడి దగ్గర నుంచి జవాబు కూడా మనకు త్వరగా వస్తుంది. మనం ప్రార్థించే విధానంలో మన స్వప్రయోజనం, మన సొంత మాటలు వినియోగిస్తే దానివలన మనం ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందలేం, దేవుని దగ్గర నుంచి రిప్లై పొందలేం. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోగలిగితే, ఆ భక్తులు చేసిన రీతిగా మనము ప్రార్థించగలిగితే తప్పకుండా ప్రభు మనకు సాయం చేస్తాడు. ప్రతి ఒక్కరి ప్రార్థనా జీవితాలు బలపరచబడును గాక. ఇది నా ఆగూరు ప్రార్థనలో ఉన్న విశేషమైన కార్యాలు మనం ధ్యానం చేద్దాం. నేను మొట్టమొదటిగా ఆ వాక్య భాగాలు చదువుతాను, గమనించండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. దేవా, నేను నీతో 2 మనవులను చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము.
తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఆగూరు చేసినటువంటి ప్రార్థనలో చాలా అద్భుతమైన విషయాలు. దేవా, 2 మనవులు నేను చేస్తున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఎందుకు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఈ ప్రార్థనలో ఉన్న విశేషత ఏంటి? మనము తప్పకుండా నేర్చుకోవాలి. అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి. అంటాడు కదా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా అంటున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు దేవుణ్ణి? అబద్ధాలు దూరంగా ఉంచయ్యా, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచయ్యా అని అడుగుతున్నాడు. వ్యర్థమైనవి దూరంగా ఉండకపోతే ఏమవుతుంది? అబద్ధాలు దూరముగా ఉండకపోతే ఏమవుతుంది? ఒకసారి ఈ ప్రార్థనలో ఉన్న భావాన్ని మనం తప్పకుండా ఆలోచించాలి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. మొదటి మనవి, నాకు దూరంగా ఉంచయ్యా, వాటికి నేను దగ్గరగా వెళ్ళాల్సి వస్తుంది, అవి నాకు దూరమగునుగాక, దూరం చేయనాయనా అని అడుగుతున్నాడు. వ్యర్థమైనవి ఏం చేస్తాయి? అబద్ధాలు ఏం చేస్తాయి? వాటిని దగ్గరగా పెట్టుకుంటే మన జీవితాలు ఎలాగుంటాయి? ఒక్కసారి పరిశీలన చేయండి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలకి మనం ఎంత దూరంగా ఉంటే అంతగా మన హృదయం బాగుంటుంది, మన నోరు బాగుంటుంది, మన మనసు బాగుంటుంది. మీకు అర్థమవుతుందా? వ్యర్థమైన మాటలు దూరంగా ఉంచుకోవాలి. పనికి మాలిన మాటలు ఉంటాయి కొన్ని, అవి దేనికి ఉపయోగపడవు. చాలాసార్లు వ్యర్థంగా మాట్లాడతారు. దేవుడు అంటాడు, నా నామమున మీరు వ్యర్థమైన దర్శనాలు చూస్తున్నారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, నా నామాన్ని వ్యర్థంగా మీరు ఉచ్చరిస్తున్నారు. వ్యర్థము దూరం అయితే జీవితం బాగుంటుంది. వ్యర్థమైన సంగతులు దూరంగా ఉండాలి, వ్యర్థమైన దర్శనాలు దూరంగా ఉండాలి, వ్యర్థమైన ప్రవచనాలు దూరంగా ఉండాలి, వ్యర్థమైనటువంటి డంపపు మాటలు మన నోట రాకూడదు. ఇవి రాకూడదంటే ఈ వ్యర్థమైన వాటిని దూరం చేయమని దేవుడిని అడగాలి. కొన్నిసార్లు చాలా దగ్గరగా వచ్చేస్తాయి, కొన్నిసార్లు హృదయంలోకి వచ్చేస్తాయి. ఆ వ్యర్థమైన మాటలు, ఆ పనికిమాలిన మాటలు, ఆ చెప్పుడు మాటలు, ఆ తప్పుడు మాటలు, అవన్నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత హృదయంలో నుంచి వచ్చేటువంటి స్పందన కోపంతో కూడిన మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, ఈ వ్యర్థమైనవన్నీ లోపలికి చేరినాయి కాబట్టి నోరు జారిపోయి మాట్లాడడం జరుగుతుంది. అవే దూరంగా ఉన్నాయి అనుకోండి, ఆ మాటలు మీ చెవిని పడకుండా ఉంటే మీ ముఖం బాగుంటుంది, మీ మనసు బాగుంటుంది, మీ హృదయం బాగుంటుంది. ఆ వ్యర్థమైన మాటలు విన్నప్పుడల్లా హృదయం పాడైపోయింది. హృదయం పాడైపోయింది అంటే ఇక శరీరం పాడైపోయింది, ఆత్మ పాడైపోయింది, మనసు పాడైపోయింది. హృదయం బాగుండాలి. అందుకే సామెతల గ్రంథం అంటాడు, నా కుమారుడా, నీ హృదయము నా మాటలు గట్టిగా పట్టుకునిమ్మంటాడు. ఈ హృదయంలోకి ఈ వ్యర్థమైనవి చేరితే హృదయం పాడైంది అంటే ఇక శరీరం కూడా పాడైపోయింది, ఆత్మ కూడా పాడైపోయింది, మనసు కూడా పాడైపోయింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ హృదయంలోకి వ్యర్థమైనవి రాకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేయండి. ఈ భావం అదే, వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచయ్యా. వస్తే దగ్గరకు వస్తాయి. చాలాసార్లు ఆ సంగతులు మనం వింటాం, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన విషయాలు, పనికిమాలిన విషయాలు వింటాం. వాటి మూలాన మన ఆధ్యాత్మిక జీవితం పాడైపోయింది. చక్కగా ఎదుగుతున్న ఒక వ్యక్తికి మంచి విషయాలు నేర్పించాల్సిన ఆ పెద్ద మనిషి చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు హృదయంలో పోసాడు. ఏం జరిగిందో తెలుసా? పాపం ఆ వ్యక్తి నూతనమైన వ్యక్తి, కొత్తగా రక్షించబడి ప్రభువులో కొత్తగా కొనసాగుతున్న వ్యక్తి. ఈ పెద్ద మనిషి సంవత్సరాల తరబడి రక్షణ పొంది ఉన్నాడు, కానీ మారు మనసు లేని జీవితం. ఏం జరిగిందో తెలుసా? అతడు హృదయంలో పరివర్తన చెందలేకపోయాడు. ఆ మాటలు నమ్మేశాడు, ఆ వ్యర్థమైన మాటలు హృదయంలో పెట్టుకున్నాడు. దేవునికి, సంఘానికి, దేవుని యొక్క కుటుంబానికి, దైవజనుడికి దూరం అయిపోయాడు. ఇంకొక వ్యక్తిలో కూడా నాటాడు ఇదే పెద్ద మనిషి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే గ్రహించుకొని ఇవి వ్యర్థమైన మాటలు, ఈ పనికిమాలిన మాటలు ఇతను నోట నుండి వస్తున్నాయని గ్రహించి అతను ఒక పనికిమాలిన వాడుగా ఎంచి ఆ మాటలన్నీ హృదయం నుండి తీసేసుకున్నాడు. అతడు సంఘముతో, సహవాసములో, దేవునిలో, దైవజనుడితో కలిసి నడుస్తూ ఉన్నాడు. మీకు కారణం అర్థమైందా? వ్యర్థమైనవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి.
అవి ఎవ్వరు చెప్పినా వ్యర్థమైన మాటలు గ్రహించండి. వ్యర్థమైన మాటల్లో నిజాలు ఉండవు. అన్ని కక్షలు అసూయలు గొలిపేటువంటి మాటలే. అవి ఎవరైనా మన బంధువుల్లో చెప్పినా, మన రక్త సంబంధికుల్లో చెప్పినా, మన కుటుంబీకుల్లో చెప్పినా వ్యర్థమైన మాటలు ఎప్పుడైనా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచమని ఆగూరు చేసినలాగా మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచయ్యా. ఏమవుద్ది వ్యర్థమైన దూరంగా ఉంటే? బాగుంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. రెండవది, అతడు చేస్తున్న మనవుల్లో మొదటి విషయంలోనే రెండో విషయం, అబద్ధాలు నాకు దూరంగా ఉంచయ్యా. అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఎందుకు దూరంగా ఉంచాలి? అబద్ధం ఆడితే చాలా బాగుంటుంది. కొన్ని సందర్భాలు అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. ఇక అబద్ధం చెప్పడమే, నోరు తెరిస్తే అబద్ధమే. చెప్పాలా చెప్పకూడదని ఆలోచించాం. మనం నిజం చెప్తే అవతల వ్యక్తి బాధపడతాడేమో, ఒకవేళ మనం నిజం మాట్లాడితే వాళ్ళేదని అనుకుంటారేమో, ఈ రీతిగా ఆలోచించి చాలాసార్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తాం. దేవుని పిల్లలమైన మనకు ఇది తగదు. మీరు అబద్ధం చెప్పవలసి వచ్చిన గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తను వహించాలి. దేవుని యొక్క సన్నిధిలో అబద్ధము ఆడకూడదు. దేవుడికి ఇష్టం లేదంటే అంటే అబద్ధం ఆడటం దేవుడికి ఇష్టం లేదు. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, కానీ దేవుణ్ణి మోసగించలేకపోయాడు యాకోబు. నీ పేరేంటి యాకోబు అని అడిగితే మోసం చేయడం తెలుసు, కానీ దేవుడి దగ్గర అంటాడు, నా పేరు యాకోబయ్యా. అయితే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అనబడును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు, దేవుని గురించి అబద్ధం ఆడకూడదు. బైబిల్ పట్టుకొని దేవుని విషయంలో, సంఘ విషయంలో అబద్ధం ఆడకూడదు. సేవకుడి దగ్గర అబద్ధం ఆడకూడదు. ఏంటంటే ఇవన్నీ వాక్యంలో రాస్తున్నాయి. అవును, అబద్ధికులంట మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. మరి అలాంటప్పుడు ఈ అబద్ధాల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి? నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళే పనుల్లో ఒక పని ఏంటి అంటే, ఒక క్రియ ఏంటి అంటే అబద్ధం ఆడటమే. చాలామంది ఊరికి అబద్ధం ఆడేస్తారు. ఆస్తుల విషయంలో అబద్ధం ఆడతారు, వివాహాల విషయంలో అబద్ధం ఆడతారు, ఇంకా సంఘంలో కూడా అబద్ధం ఆడతారు. మీకు ఒక సందర్భం తెలిసిందే, గుర్తు చేస్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు ఆ రాత్రి యేసుప్రభువు వారితో అన్నాడు, నేను అప్పగించబడతానంటే నిన్నెవడు అప్పగించినా నేను ఊరుకోనయ్యా, నీకోసం నేను చచ్చిపోతా అని అంటే యేసే అన్నాడు, ఈ రాత్రి కోడికి మునుపు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు అని అంటే అది జరగదు ప్రభు అన్నాడు. దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. ఆ రాత్రి పేతురు 3 మార్లు అబద్ధం చెప్పాడు. 3వ మారు అబద్ధం చెప్పంగానే కోడి కూసిందంట. ఎప్పుడైతే కోడి కూసిందో ఆ శబ్దము పేతురు హృదయాన్ని తాకింది. మొదటిసారి అబద్ధం ఆడినప్పుడు పేతురు హృదయం బాగానే ఉంది, ఏమంతా భయపడలా, అబద్ధం చెప్పారని భయపడలా, ప్రభువుని చూస్తున్నాడు కదా అనుకున్నాడు. రెండోసారి అబద్ధం ఆడినప్పుడు కూడా ఏం ఫీల్ అవ్వాలా. మూడోసారి అబద్ధం ఆడిన తర్వాత వెంటనే అని రాయబడి ఉంటుంది, వెంటనే కోడి కూసెను. ఆ కోడి శబ్దం వినంగానే పేతురు హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది. చాలా సందర్భాలు మనకి తటస్థిస్తాయి. కొన్నిసార్లు అబద్ధం ఆడతాం, అయితే అది అబద్ధం అని తెలిసినప్పుడు దేవుడు సరి చేసుకోవడానికి సమయం ఇస్తే సరి చేసుకోవాలి. పేతురు వెంటనే సరి చేసుకున్నాడు. అయితే యూదా సరి చేసుకోలేకపోయాడు, అననీయ సఫేరాలు సరి చేసుకోలేకపోయారు. ఇంతకేనా నీవు అమ్మింది అననీయ అంటే, ఇంతకే ప్రభువా, అయ్యో ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు, పరిశుద్ధాత్మతో ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు, నిజం చెప్పాలి కదా. చాలా సందర్భాలు ఎలాగుంటాయంటే, దైవశీలంగా మేము అడుగుతాం. అప్పుడప్పుడు కొందరి గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాల్లో బాగాలేదని పిలుస్తారు, అయ్యా మా ఇంట్లో బాగుంటలేదు, నిద్ర పట్టట్లేదు, పలానా సమస్యని. అప్పుడు కనిపెట్టి, ఏమ్మా ఈ పాప దగ్గర ఆంక్ష ఉంది కదా అంటే ఒక ఆమె అంటది, లేదండి మీరు ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నా, ప్రభు చూపిస్తున్నాడు. ఆపేసి మళ్ళీ అడిగా, 3వసారి కూడా అడిగా, మీరు నిజం చెప్పకపోతే నేను ప్రార్థన చేయను, వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు,
ఇంత దూరం ప్రయాసపడి వచ్చిన మీరు నిజం పలకట్లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాను. అప్పుడు ఆమె అంటది కదా చిన్నంగా వచ్చి, పాస్టర్ గారు ఉందండి. మరి ఎందుకు చెప్పలేదమ్మా అన్న. మీకు ముందు ఒక 10 మంది పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. ఎవళ్ళు నన్ను ఎట్ట అడగల, ఆ అమ్మాయిని అడగల, మీరే అడిగారు ప్రార్థన చేయకుండా. అసలు మీరు ఏం చెప్తారో చూద్దామని. పోనీ నిజం చెప్పావు, నేనేం చెప్తాను అని చెప్పి నువ్వు అబద్ధం ఆడకూడదు కదా. తప్పమ్మా, ఎప్పుడు అలాగా అబద్ధం ఆడొద్దు. మేము ఏదైనా అడిగినప్పుడు ఉండడు చెప్పేసే. కట్టించావా చెప్పు, బాగుశాతుల దగ్గరికి వెళ్ళావా చెప్పు, అంతేగాని అబద్ధం ఆడొద్దు. ఒక ఆయన ఇల్లు ఓపెనింగ్ పిలిచాడు. ఆ పాస్టర్ గారు రావాలండి, మీరు కూడా రావాలి ఇల్లు ఓపెనింగ్ అన్నాడు. సరేనండి వస్తాను. ఎన్ని గంటలకన్నా? ఏమండి 8:10 లోపు వచ్చేయండి, 8:10 కల్లా మనం లోపలికి వెళ్ళిపోవాలండి అన్నాడు. తర్వాత ఏమైంది అన్న? కాదండి 8:10 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఏమైందండి? అది దాటి వెళ్తే ఏమన్నా ముహూర్తాలు పెట్టించుకొచ్చారన్న? లేదండి అదేం లేదండి, ముహూర్తాలు లేదేం లేదు. మనం ఎందుకు వెళ్తామండి ముహూర్తాలకి? మరి 8:10 అంటున్నారంటే మా సెంటిమెంట్లు ఏంటి అన్నాడు. సరే అయిపోయింది. తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువుల్లో ఒక ఆయన అడిగా, ఏంటి ఆయన 8:10 అంటున్నాడంటే, వాడు ప్రార్థనే కానీ ముహూర్తాలోడండి, ఆడు ముహూర్తం లేకుండా ఏ పని చేయడు. వాడు ప్రార్థనోడే కానీ ముహూర్తాలు లేకుండా ఏ పని చేయడు. పెళ్లి చేశాడా? ముహూర్తమేనండి, మీకు తెలియదు అనుకుంటా. ఇంటికి పునాది వేసాడా? ముహూర్తమే. గుమ్మం నిలబెట్టాడా? ముహూర్తమే. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళటానికి కూడా ముహూర్తమే. ముహూర్తం లేకుండా ఆడు ఏ పని చేయడు. అదేంటంటే ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన ఆడి బొంద. మరి ఇలాగ అబద్ధాలు ఆడినప్పుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు? ఒకవేళ ఆశీర్వదించిన ఆశీర్వాదం నీ కుటుంబంలో ఎలా నిలబడుతుంది? శాపమే కదా, శాపమే కదా. నిప్పును వడిలేస్తే కాలకుండా ఉంటుందా? దొరదకుంటా పట్టుకున్న తర్వాత దురద రాకుండా ఉంటుందా? నూనె మీద కాలేస్తే జారి పడకుండా ఉంటారా? అబద్ధం చాలా ప్రమాదకరమైంది. అబద్ధం చెప్పొద్దు. దేవుని సేవకుడి ఎదుట అబద్ధం ఆడటం అంటే అది మీ ఆధ్యాత్మిక జీవితపు పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. పరలోకానికి వెళ్లకుండా మిమ్మల్ని మీరే ఆపేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకండి. ఒకటి దేవుడితో నిజం చెప్పండి, రెండోది దైవజనుడితో నిజం చెప్పండి. అబద్ధాలు కనుక మీ హృదయంలో పెట్టుకుంటే అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి, మిమ్మల్ని పరలోకానికి వెళ్ళకుండా చేస్తాయి. ఆగూరు చేసినటువంటి ప్రార్థనలో అబద్ధాలకు దూరంగా ఉంచయ్యా, అబద్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? ఉండకపోతే ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోతుంది. బ్రతుకుతావు, పేరుకు బ్రతుకుతావు. ఒక భక్తుడు ఇలాగ పాట రాశాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే, మృతుడవే నీవు మృతుడవే. జీవిస్తున్న పేరుకే, కానీ చచ్చిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదంటే అబద్ధాలు దూరంగా ఉంచేయని ప్రార్థన చేయాలి. ప్రభా, నేను అబద్ధం చెప్పకూడదు, నేను అబద్ధాలకు దూరంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా దేవునితో ఎప్పుడు అబద్ధం ఆడొద్దు, దేవుని విషయంలో అబద్ధం ఆడొద్దు. కొన్నిసార్లు అడుగుతాం, ఏం బ్రదర్ ప్రార్థనకు రాలేదు? నిజం చెప్పరు. ఏంటండి అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఎందుకు మీరు రాలేదు? నిజం చెప్పరు. ఏవో అబద్ధాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధాలు ఆడడం అలవాటు చేసుకోకండి. ఆధ్యాత్మిక జీవితంలో మీకు చాలా నష్టం కలుగుతుంది. ఆ దేవుడితో చెప్పేసి పాస్టర్ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ గారు నీ ఆత్మను కాపాడడం కోసం, నీ ఆత్మను నిత్యత్వానికి సిద్ధం చేయడం కోసం దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత నడిపించబడుతున్న దైవజనుడు. కాబట్టి దేవుని యొక్క ప్రతినిధి అయిన నువ్వు తప్పకుండా నీ దైవజనుడికి నీ విషయము నిజాయితీగా చెప్పాలి. అబద్ధాలు ఆడుకోకూడదు. అబద్ధాల వల్ల కుటుంబాలు పతనమైపోతాయి, అబద్ధాల వల్ల జీవితం నాశనం అయిపోయింది. కొంతమంది నిజాలని అబద్ధాలుగా ఊరికే మార్చేస్తారు, నిజం మాట్లాడరు. వాళ్ళ నోట్లో నుండి వచ్చే అబద్ధాలు. ఏం బ్రదర్ మీరు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు అలాగ మాట్లాడారంటే, మాట్లాడారండి. అక్కడ ఇంకొక బ్రదర్ని అడిగాను, ఏం బ్రదర్ అంటే, వాళ్ళు అలాగ మాట్లాడలేదండి, వాళ్ళు ఇలాగ మాట్లాడారు. మరి వీడేం చెప్తున్నాడు? వయసులో పెద్దోడు,
గౌరవప్రదంగా ఉంటున్నాడు, పేరుగాంచినాడు, వీడు నిజం చెప్పట్లా, అబద్ధం చెప్తున్నాడు. ఇలాంటి పనికిమాల వాటన్నిటికీ దేవుడు మనలను దూరం చేయునుగాక. అబద్ధంతో సంపాదించింది ఏదైనా, అక్రమంతో అన్యాయంతో అబద్ధములాడి సంపాదించింది ఏదైనా అది ఒట్టి ఊపిరితో సమానం. అది నీ బిడ్డలకు శాపమే, శాపమే. తప్పుడు పత్రాలు రాయించుకొని, వడ్డీల మీద వడ్డీలు తీసుకొని, ఇల్లులు కబ్జాలు చేసుకొని, పొలాలు తీసుకొని, ఆస్తులు సంపాదించుకొని, బంగారాన్ని సంపాదించుకొని, మోసం చేత సంపాదించిన ప్రతి ఒక్కటి నీ బిడ్డల ఎక్కి నువ్వు ఉంచిన శాపమే. అది ఆస్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు మోసంతో సంపాదించి పెట్టారు మీ బిడ్డలకి, అది మీ బిడ్డలు తింటారు, కానీ అది శాపం. అది తరతరాలకు శాపం. అది నీతిమంతుడు కలిగింది కొంచెమైన, అది తుదకు అభివృద్ధి చెందుద్ది. కష్టార్జితము సుఖాన్ని ఇస్తుంది, కష్టార్జితం శాపం కాదు. నీవు మోసముతో సంపాదించినది ఏదైనా కష్టపడు, నీ వంతుగా నువ్వు ఎంత కష్టపడి సంపాది. ఆ కష్టార్జితం నీ బిడ్డలకి ఆశీర్వాదం. కానీ నువ్వు మోసగిచ్చి, అబద్ధాలాడి, కనికరం చూపించకుండా, కఠినత్వం చూపించి, నువ్వు క్షమించబడ్డావు ఇతరులకు క్షమించుకోకుండా, అధిక వడ్డీలు తీసుకొని, ఆ వడ్డీ సొమ్ముని దాచుకొని, వాళ్ళు అసలిచ్చినా కూడా నిన్ను మోసగిచ్చి మీరు ఆశ సంపాదించుకుంటారే, అది మీ బిడ్డలకు శాపం. అబద్ధాల జోలికి వెళ్ళొద్దండి. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ప్రభు అబద్ధాలు నాకు దూరంగా ఉంచయ్యా. దేవుడి సన్నిధిలో అసలు అబద్ధాలు ఆడొద్దు. అంటే బయట ఆడమనే కాదు. చాలామంది భయపడుతున్నారు. ఏమండి మీరు క్రైస్తవులు అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు అబద్ధం ఆడాలి? యాస్ ఐ యామ్ ఏ క్రిస్టియన్. స్కూల్లో ఏమండి మీరు క్రైస్తవులు? అవునండి మేము క్రైస్తవులు, మేము క్రిస్టియన్స్ అండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నారా? అబద్ధాలు దూరంగా ఉండునుగాక. మనం ధైర్యంగా ఉంటే, నిజాయితీగా ఉంటే ఎక్కడైనా ధైర్యంగా చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా మీరు క్రైస్తవులా? ఎస్ మేము క్రైస్తవులమే చెప్పగలరా మీరు? ఆగురు ప్రార్థనలు అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరముగా ఉంచేయ్యా. అవి నాకు దూరం అగునుగాక, అవి నాకు దూరంగా ఉంచు. ప్రార్థనలో రెండవ భాగం అంటాడు, పేదరికమునైను ఐశ్వర్యమునైను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు దయచేయనాయన. ఏంటి ప్రార్థనలో ఉన్న వివరణ? ఈ ప్రార్థనలో ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏంటి? పేదరికం వద్దు అంటున్నాడు. పోనీ ఐశ్వర్యవంతుని చేస్తాను, ఐశ్వర్యవంతుని కూడా వద్దు, తగినంత ఆహారం నాకు ఇవ్వు నాయన, మీడియంగా ఉంచు నన్ను. అంటే ఈ ప్రార్థనలో ఉన్న లోతైన అర్థం ఏంటంటే, అసలు అట్టడుగు పేదరికంలో వీడు పేదోడురా అని అనిపించవద్దు. రెండవది వీడు ధనవంతుడురా అనే పేరొద్దు. అన్నీ ఉంటాయి కానీ నాకు ఆ స్థానం వద్దు, నన్ను మితముగా ఉంచు అంటున్నాడు. నాకు తగినంత ఆహారం తెచ్చి, ఒకవేళ నువ్వు నాకు ఎక్కువ ఆహారం ఇచ్చావనుకో, నేను తినేసేసి నా మనసు క్రొవ్వి యెహోవా ఎవడరా అని అంటాను. కాబట్టి అయ్యా నాకు తగినంత ఇవ్వు నాయన అంటున్నాడు. ఈ ప్రార్థనలో ఎంత లోతైన సత్యం ఉందో తెలుసా? ఒక తగ్గింపు ప్రార్థన ఎలాగుంటుందో ఈ ప్రార్థన భావంలో మనం నేర్చుకోవచ్చు. పేదరికం వద్దు నాయన. నిజంగా పేదరికంలోకి వెళ్తే మనకేమనిపిస్తుంది? ప్రభా నేను నిన్ను నమ్ముకున్నా, ఇంత పేదరికమా, ఇంత దరిద్రమా అని అనిపిస్తుంది. దేవుడు ఇలాగ చేస్తాడా అని అనిపిస్తుంది. సరే పోనీ, నువ్వు పేదరికంలో ఉండొద్దని నీకు బాగా ధనం ఇచ్చాడు, బాగా డబ్బు ఇచ్చాడు, విస్తారమైన సొమ్ము ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? డబ్బుని బట్టి గర్విస్తావు. చాలామంది మనసులు ఎప్పుడు మారుతాయో తెలుసా? ధనము లేకముందు మనసు మితముగా ఉంటుంది. ధనం ఎప్పుడైతే పెరుగుద్దో, ఆస్తి ఎప్పుడైతే పెరుగుద్దో, సంపాదన ఎప్పుడైతే పెరుగుద్దో ఆలోచనలు మారిపోతాయి. సంపాదన పెరిగిన వెంటనే ఆలోచన ద్వారా మారిపోతూ ఉంది. డబ్బు ఎప్పుడైతే పెరిగిందో, ఆ ఐశ్వర్యం ఎప్పుడైతే పెరిగిందో వారి ఆలోచన ద్వారా పూర్తిగా మారిపోయింది. హాగూరు అంటాడు, అయ్యా నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, మితముగా ఉంటే చాలు. పౌలు గారు కూడా అంటాడు కదా, నేనున్న స్థితిలో నాకు సంతృప్తి కలిగించయ్యా. నాకున్నవన్నీ పెంటతో సమానంగా ఇచ్చుకున్నాను. వచ్చేసాడు, మీడియంకి వచ్చేసాడు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా సమముగా ఉండాలి అంటాడు కదా ప్రకటన గ్రంథంలో. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు,
లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. మితముగా ఉండడం నేర్చుకోవాలి. మితమైన జీవితం చాలా అనుభవాలు నేర్పిస్తుంది. అంతే కదా, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కునంట. ఆడి కడుపు నిండిపోయింది ఇంకా, కాబట్టి నీకు మిగతా వాడికి అవసరం లేదు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలన్నీ వస్తాయి. ఆగురు ప్రార్థన అంటాడు, నాకు తగినంత ఆహారం దయచే ప్రభువా. వాళ్ళ కడుపు నిండిపోతే యెహోవా ఎవడని అంటానేమో, దేవుణ్ణి దూషిస్తారా? అవును, పేదరికం వస్తే దూషిస్తారు. బాగా డబ్బు పెరిగిపోతే మర్చిపోతారు దేవుణ్ణి. తిండి బాగా దొరికి బలం బాగా ఉందనుకోండి మర్చిపోతారు. ధనం బాగా ఉందనుకోండి, మీరు కాకపోతే ఇంకొక పాస్టర్ అండి, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర పరపతి ఉంది. ఒరే, డబ్బు నీకు అది నేర్పించింది. నేను మనసులో అనుకున్నా, డబ్బు వాళ్ళకి అది నేర్పించింది. ఐశ్వర్యం చాలా భయంకరమైంది. అది ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మితముగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడు మితం అవుతారో తెలుసా? దేవుడిది దేవుడికి ఇచ్చారనుకో, మీరు మితంగా వచ్చేస్తారు. నిజమండి, ఇది వాస్తవం. మీరు మితంలోకి వచ్చేస్తారు. మీకు ఎంత ధనమున్నా దేవుని సొమ్ము దేవుడికి మీరు ఎప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారో మీకు తగ్గింపు వస్తుంది. సింహాసనం ఎక్కిన దావీదు గారు అంటాడు, నేను ఇక్కడ కూర్చోడానికి అర్హుడు కాదయ్యా, నా కుటుంబం తగింది కాదు, కానీ నన్ను ఇక్కడికి హెచ్చించావు నువ్వు. ఎంత హెచ్చించబడ్డా అంత తగ్గించుకున్నాడు దావీదు. ఎంత తగ్గించబడున్నాడో అంత మితముగా ఉన్నాడు దావీదు గారు. మనం ప్రతి విషయంలో మితము కలిగి ఉంటే, సమముగా ఉంటే, మన ప్రార్థనలో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో పెను మార్పులు కలుగుతాయి. మనం ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువగా ఐశ్వర్యం కొరకు ప్రయాసపడొద్దు. దేవుడిచ్చాడు, దేవుడికి స్తోత్రం. ఐశ్వర్యవంతులు ఉండుగా అంటే దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఐశ్వర్యవంతులు కావాలని ఆయన రిక్తుడయ్యాడు. అయితే అలాగా ఆత్మలో మనం ఐశ్వర్యవంతులం కావాలి. మరి శారీరకంగా కూడా ఐశ్వర్యవంతులం కావాలి. మనం ఎంత ఆశీర్వదించబడ్డా, ఎంత గొప్పవారమైనా తగ్గింపులో ఈ ప్రార్థన నెరవేర్చబడుతుంది. అంటాడు, నాకు తగినంతే దయచేయి. అసలు పేదరికం డౌన్లో తీసుకెళ్ళొద్దు. పేదరికం అంటే గడ్డు పరిస్థితి, తినటానికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, నేను తినేసి నిన్ను మర్చిపోయే స్థితిలోకి నన్ను తీసుకెళ్ళొద్దు. నాకు ఎక్కువైపోయి నిన్నే మర్చిపోయి నీ మీద తిరుగుబాటు చేసే ఆ స్థాయిలోకి నన్ను తీసుకెళ్ళొద్దు. దాన్ని మితంగా ఉంచు ప్రభువా. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దామా? మితముగా ఉంచు నాయనా, మితమైన జీవితం నాయనా, తగినంత ఆహారం దయచేనైనా, మాకు కావలసిన ఆహారం మాకు దయచేనైనా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏం మనం నేర్చుకుంటున్నాం? ఇలా చేయొద్దు, ఇలాగ చేయాలని నేర్చుకున్నాం. ఇలాగ చేస్తే ఉపయోగం ఏంటి అంటే, మొట్టమొదట మీ ఆత్మలో పరిశుద్ధత కలుగుతుంది. రెండవదిగా మీ మనసు శుద్ధి చేయబడుతుంది. మూడవదిగా మీ హృదయం అంతా శుద్ధీకరణ జరుగుతుంది. హృదయంలో ఎక్కడా కూడా ఆ అబద్ధాలు కానీ, ఆ వ్యర్థమైనవి కానీ ఉండవు. మితమైన స్థాయికి నువ్వు వస్తావు. నీ పరిస్థితి నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం నీకు అర్థమవుతుంది. ఎంత ఎత్తుకెదిగినా కృతజ్ఞత కలిగి బ్రతుకుతావు. ఎంత ధనాన్ని సంపాదించినా మితముగా ఉండడం నేర్చుకుంటావు. ఒకవేళ పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చినా కూడా నువ్వు మితంగానే ఉంటావు. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. దైవ గ్రంథంలో అత్యంత ధనవంతుడు ఆ దేశంలో, అలాగే దేవుడికి ఇష్టడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, సత్యవర్తనుడు, అతను వంటి వాడు ఎవ్వడూ లేడంట ఆ దేశంలో. అంత భక్తిపరుడు, అంత ఎత్తెదిగినా కూడా దేవుని ఎదుట సమముగా ఉన్నాడు. నేను బాగా ధనవంతునైన గర్వం లేదు, నేను ఐశ్వర్యవంతునైనటువంటి అహం లేదు, కానీ దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు. ఆ భక్తి అతనికి గొప్ప సాక్ష్యాన్ని తీసుకొని వచ్చింది. అయితే జరిగిన కార్యం ఏంటంటే, ఒక్కరోజు బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి అంతరికి నష్టం కలిగింది. అయినా కూడా బాధపడలేదు. సాతానుడు తట్టుకోక మరొకసారి పర్మిషన్ తీసుకొచ్చి శరీరం అంతా రోగం పెట్టాడు. ప్రాణం తీసే అధికారం వాడికి లేదు, శరీరం అంతా రోగం పెట్టాడు. అంటే శరీర రోగం ఎందుకు పెట్టాడు?
అది పోయినప్పుడే సూసైడ్ చేసుకొని చావాలి. నా పిల్లలు చచ్చిపోయారు, నేను ఎందుకు బతకూడదని చావాలి. చచ్చిపోవాలా, ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడేంటి, ఈ కురుపుల రోగం పెట్టేనైనా ఆ అసహ్యం పుట్టి దేవుడిని దూషించేసి చచ్చిపోతాడు. వాడి ఆలోచనది. అప్పటికి భార్య వచ్చాను, ఎందుకయ్యా ఈ బాధలు నీకు ఎందుకు, ఈ బాధలు నీకు, దేవుడు దూషించి చచ్చిపో అని అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా, దేవుని వలన మనం మేలు అనుభవించినాం, మరి దేవుడే అనుగ్రహించాడేమో ఈ కీడు, అనుభవించతగదా? నిజంగా ఈ భక్తి మనలోకి రావాలి. ఆగురు కోరుకుంటున్న జీవితం ఇది. నాకు అటు పేదరికం వద్దు, అటు ఫుల్ ఐశ్వర్యం వద్దు, మితంగా ఉంచును ఆయన. అంటే మితముగా, పేదరికంలో మరీ గడ్డు పరిస్థితి, ఇప్పుడు ఏవు పరిస్థితి మరీ గడ్డు పరిస్థితి అయినా కూడా దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని ఎదుట సత్యవర్తనుడుగా ఉన్నాడు. దేవుడు యోబు గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని యోబు గారు పోగొట్టుకోలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా జీవితం మనకు నేర్పించేటువంటి ఈ సంగతులు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. తగినంత ఆహారం ఇవ్వు నాయన, తగినంత ఇవ్వు. ఎందుకంటే ఆహారం ఎక్కువైతే ఆరోగ్యం పాడైపోయింది, ఆత్మీయత పాడైపోయింది. తిండిలో చాలా ఉంది. తిండి మూలానే మొదటి ఆది దంపతులు ఆత్మీయతను పోగొట్టుకున్నారు. తిండి మూలాన దేవుని పని పాడైపోతుంది. భోజన పదార్థాల వల్ల ప్రజలు మోసగించబడుతున్నారు. మితము చాలా విలువైంది. మితము కలిగి జీవించేటువంటి జీవితం చాలా విలువైంది. మీకు ఎంత ధనం ఉన్న దేవుడికి ఇవ్వండి, మితముకు వచ్చేస్తారు. ఈ సందేశం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలను దేవుడు బలపరచునుగాక. మీలో పరిశుద్ధతను కలిగించి పరలోకానికి అడ్డుగా ఉన్న ప్రతి కార్యములన్నీ తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మరొకసారి ప్రార్థన గుర్తు చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచిన ఆయన, ఐశ్వర్యమునైను పేదరికమునైనా నాకు వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి. కోరుకుంటారు ఈ ప్రార్థన? మీరు చేయగలరా? చేద్దామా? తప్పకుండా చేద్దాం. ఎందుకంటే సంభవాలు ముందుంచినప్పుడు జాగ్రత్త పడడం మన బాధ్యత. ఈరోజు డబ్బు ఎక్కువైపోయి వారు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే బాధేస్తూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాగంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ధనం పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది, వాళ్ళ స్ట్రాటజీ పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు, లో స్థాయిలో ఉన్నప్పుడు దేవునికి ఎంతో నమ్మకంగా దశమ భాగాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, సేవకు ఎంతో సహకరించడం, ప్రేమ కలిగి ఉండడం, ఆప్యాయత, అనురాగాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం లెవెల్ పెరిగింది, సైతానుడు వచ్చి చోటు చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో తగ్గిపోయి వాళ్ళ ఇష్టానుసారం, దేవుడి చిత్తం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. గమనించుకోండి. గమనించుకోకపోతే ఆధ్యాత్మిక జీవితం పతనం అవుతుంది. మరలా చెప్తున్నాను, అబద్ధములు ఆడి ఆస్తులు సంపాదించకండి. కష్టపడి సంపాదించండి, యథార్థంగా సంపాదించండి. మీ పిత్రార్జితం ఏదైనా ఉంటే అది ఎవరెవరికి చెందాలో వాళ్ళకి ఇచ్చేయండి. మీ కష్టార్జితం కాదది, మీకు మీ కుటుంబానికి సంబంధించింది, అది ఇచ్చేయండి. మీరు ఎవరి దగ్గర మోసం చేసి తీసుకొచ్చారా, అది ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయండి. అప్పుడు మీరు నిజమైన సాక్ష్యాన్ని పొందుతారు. ఒకవేళ అలా ఇవ్వకుండా మీరు మోసం చేసి, అన్యాయం చేసి సంపాదించి మీకు మీరు న్యాయం అనుకున్నారు, అది కానీ దేవుడి దృష్టికి న్యాయం కాదు. మీ మనసాక్షి గుచ్చుతూనే ఉంటుంది. అన్యాయం చేసి మీరు సంపాదించారు చూసారా, అది మిమ్మల్ని, అబద్ధంతో మీరు సంపాదించిన అది మిమ్మల్ని పరలోకం లేకుండా చేస్తుంది. జాగ్రత్త వహించండి. వ్యర్థమైన వాటికి దూరంగా ఉండనిమ్మని దేవుడిని అడగండి. అవి ఎప్పుడైతే దూరం అవుతాయో మన హృదయం, మన ఆత్మ, మన మనసు బాగుంటుంది. దేవుడు ఆ రీతిగా మనలను నడిపించునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఆత్మ సంబంధమైన సందేశాన్ని మీరు విన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలాన నేను పెట్టే ప్రతి న్యూ వీడియోని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది, ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక లైక్ చేయమని అడుగుతున్నాను. పద్దాగడ అడుగుతున్నాడు ఏంటండి, ఫస్ట్ అడుగుతున్నారు, లాస్ట్ అడుగుతున్నారు అంటారా? ఈ ఛానల్ అభివృద్ధి అవ్వాలి అంటే లైక్స్ చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని పనులకి కొంత సహకారాలు ఉంటేనే ముందుకు వెళ్తాయి. ఈ లైక్ మీరు మీ సహకారాన్ని చూపిస్తూ ఉంది. పాస్టర్ గారు మీరు ముందుకు వెళ్ళండి, మీరు ఇంకా మంచి విషయాలు చెప్పండి అని చెప్పడానికే
మిమ్మల్ని లైక్ చేయమంటుంది. అంతేగాని వేరే విధంగా కాదు. మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను అడుగుతున్నా కూడా లైక్ చేయట్లేదు. దయతో లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. షేర్ చేయడం అంటే మీరు ఏదో పనికిమాల విషయం షేర్ చేయట్లేదు, మంచి విషయాలే షేర్ చేస్తున్నారు. ఆత్మీయులకు చాలా ఉపయోగకరమైన, ఆత్మలు ఎదగడానికి ఇవి సహాయపడతాయి. తప్పకుండా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.